వర్కింగ్ ఉమెన్ అంటే ఒక శక్తి. ఎన్నో బరువు బాధ్యతలు మోస్తూ తన కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటుంది. అలాంటిది ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే బాధ్యత మోస్తూ తన కుటుంబానికి మరింత అండగా ఉంటూ కాపాడుతూ ఉంటుంది. ఈరోజు మీకు నలుగురు వర్కింగ్ ఉమెన్ గురించి చెప్పబోతున్నా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు హర్ష లిటరేచర్స్. నా పేరు హర్ష. నేను చెప్పబోయే ఉమెన్ పేర్లు అనిత, వనిత, సునీత, గణిత. ఈ నలుగురు బీటెక్ అయ్యాక ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశారు. ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద నిలబడుతూ ఇంటికి తోడుగా ఉంటూ హ్యాపీగా ఉన్నారు. అన్నీ బాగున్నాయంటే జీవితం ఎలా అవుద్ది? నలుగురికి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడే జీవితం స్టార్ట్ చేసి జీవితం ఈదుతుంటే ఒక్కసారిగా సముద్రంలో పడేసినట్టు పెళ్ళి అనే మాట వాళ్ళకి చాలా బాధగా అనిపించింది. సమాజపు పరిస్థితిలో లేదా బరువు దించేసుకుందామనుకున్నారో ఏదైతే ఏంటి, ఎక్కడో మొదలైన సునామీ నేల మీద అంత విధ్వంసం సృష్టించినట్టు మనసు అంతా కుదేలైంది. ఈ ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళి అయింది. అందరికీ మంచి భర్తలు వచ్చారు, ఒక్క గణితకు తప్ప. తన లైఫ్లో పెట్టుకుని ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్నీ తారుమారయ్యాయి. అది పెళ్ళై 3 ఏళ్ళు అయ్యాక కానీ తెలిసింది. నలుగురికి బిడ్డలు కూడా పుట్టారు. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక పక్క పిల్లవాడిని చూడడం, మరో పక్క జాబ్ చేయడం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. మిగతా ముగ్గురికి పర్లేదు, అర్థం చేసుకునే భర్తలు దొరికారు. కానీ గణిత పరిస్థితి దారుణంగా ఉంది. ఒక పక్క భర్తతో గొడవ, ఆఫీస్ టెన్షన్, పిల్లాడిని చూడాలి, ఇంటి పనులు చేయాలి. ఒకసారి తన మీద ఎన్నో కేజీస్ భారం పడినట్టు ఉంది. అనిత తన అమ్మా నాన్నని తెచ్చుకుంది తనకు సాయంగా. కానీ ఉద్యోగం వల్ల తన బిడ్డతో సమయం కేటాయించలేకపోతున్నా అని బాధ. ఉద్యోగం మానేద్దామంటే కుటుంబం గడవాలి. పెరుగుతున్న ఖర్చులు, స్కూలు ఫీజులు తన మెదడులో తిరుగుతున్నాయి. వనిత తన బిడ్డని అమ్మా నాన్న దగ్గర పెట్టింది. ఉద్యోగం వల్ల తన బిడ్డకి దూరంగా ఉంటున్నా అన్న బాధ కలిచివేస్తుంది. మానేద్దామంటే అనితకి ఉన్న బాధలే తనకి ఉన్నాయి. సునీత ఎవరి సాయం తీసుకోకుండా తన బిడ్డని తనే చూసుకుంటుంది. ఒక పక్క తన వర్క్, మరో పక్క తన బిడ్డ. కష్టంగా ఉన్నా తనకి సాయం చేసేవాళ్ళు కుటుంబంలో లేక తనే చూసుకుంటుంది. గణిత వేదన అంతే ఇంతా కాదు. ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క భర్త వేధింపులు, మరో పక్క తన బిడ్డను చూసుకోవాలి. ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది. కానీ తన బిడ్డ ఉన్నాడు. రేపు ఆ బిడ్డ ఏమవుతాడు, ఎలా బతుకుతాడు, ఇవన్నీ తలుచుకుంటే భయమేసింది. కష్టాలు లేని బతుకు ఉండదు, కన్నీళ్లు రాని జీవితం ఉండదు అని తనకు ధైర్యం చెప్పుకుని అలా బ్రతికేస్తూ ఉంటుంది. ఈ నలుగురు పనిచేసేది ఒకే ఆఫీస్లో. కానీ ఒకరి జీవితాలు ఒకరికి ఒకేలా ఉండవు. ఈ నలుగురు సాయంత్రం పని అవ్వగానే కనిపించే ఒక ఆనందం అనే కాంతి ఎవరో కాదు, తమ బిడ్డలు. లైఫ్లో ఎన్ని కష్టాలైనా ఉండనియ్యి, తల్లికి తన బిడ్డ భారం కాదు, తన బిడ్డ ఒక ప్రేమ. ఎంత విసిగించినా తన బిడ్డ ఎప్పటికీ తన ముద్దు బిడ్డే. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ వర్కింగ్ ఉమెన్.